వెల్కమ్ టు రస్తా కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసంని తయారు చేసుకోవడము. పిల్లలు ఇంట్లో ఉంటూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా పాయసము తయారు చేసేస్తే ఇష్టంగా తింటారు. అండ్ ఎండాకాలం చలువ కూడా చేస్తుంది. ఇక్కడ తయారు చేసుకోవడానికి టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు చిన్న సగ్గుబియ్యంని తీసుకొని నాననివ్వాలి. ఇప్పుడు పాయసంని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 చెంచాల వరకు నెయ్యిని వేసి కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే దూరగా వేయించాలి. వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇదే ప్యాన్లోనే మనము ఏ గ్లాస్తోనైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు సేమియాని తీసుకొని లో ఫ్లేమ్లోనే వేయించి టీ గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను సగ్గుబియ్యంని టీ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను, అదేవిధంగా సేమియాని కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. కాబట్టి 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి నానబెట్టిన ఈ సగ్గుబియ్యంని కూడా యాడ్ చేసి కలపాలి. అయితే చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి తొందరగా నానుతాయి. ఈ విధంగా 5 నిమిషాలు అయిన తర్వాత మరికొన్ని వాటర్ని వేసి ఈ టెక్చర్లోకి వచ్చిన తర్వాత టీ గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు మిల్క్ని యాడ్ చేసి ఈ విధంగా కలిసే విధంగా కలిపి 3 నుంచి 4 యాలక్కాయల్ని ఈ విధంగా గింజలుగా తీసి యాడ్ చేసేసి బేకింగ్ సోడా కూడా కొంచెం యాడ్ చేసి కలిపిన తర్వాత ఏ బౌల్తోనైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే బౌల్తో ఒక బౌల్ వరకు బెల్లంని యాడ్ చేసి చిటికెడంతా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసి కలపాలి. సోడాని వేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. అప్పుడప్పుడు మనకి పాలకి బెల్లంని యాడ్ చేసినప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, అలా విరగకుండా ఉండాలి అంటే కొంచెం బేకింగ్ సోడాని వేస్తే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా 10 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. 1-2 బౌల్స్ అయితే తినొచ్చు. ఈ విధంగా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ ఎండాకాలంలో పిల్లలకి చలువ కూడా చేస్తుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.